హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతుల గురించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు రుణ సదుపాయాన్ని, వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించేందుకు గ్రామీణాభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని ప్రస్తుతం 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది దాదాపు 7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. రైతులకు ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. తద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాలను తీర్చుకోవడానికి మరిన్ని నిధులను పొందవచ్చు. రైతులు వ్యవసాయ ప్రయోజనాల కోసం కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాన్ని సులభంగా పొందవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం 3 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, ఇతర సేవా ఛార్జీలను వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. తద్వారా సన్నకారు రైతులకు ఆర్థిక భారం తగ్గనుంది. 3 లక్షల కంటే మించి రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులు, తనిఖీ ఖర్చులు వంటి ఛార్జీలను ఒక్కొక్క బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన పాలసీల ఆధారంగా నిర్ణయిస్తాయి. కేసీసీ పథకం కింద రుణాలు తీసుకుంటే మొదటి దఫా 7% వడ్డీ వసూలు చేస్తారు. ఆ తర్వాత దానికి 4% అనగా పావలా వడ్డీ వర్తిస్తుంది. ఈ రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది. బ్యాంకు ఇచ్చిన రుణం మొత్తాన్ని కేసీసీ కార్డుతో ఏటీఎం కార్డు మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. బడ్జెట్లో పరిమితి పెంచడంతో మరింత ఎక్కువ మంది రైతులు ఈ కార్డులను పొందే అవకాశం ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు పొందాలంటే డిజిటల్ భూ రికార్డులు సరిపోతాయి. కేసీసీ దరఖాస్తులకు డిజిటల్ సంతకం చేసిన ఆన్లైన్ భూ రికార్డులు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే అనేక రాష్ట్రాల్లో భూ రికార్డుల అసంపూర్ణ డిజిటలైజేషన్ కారణంగా ఈ పత్రాల ప్రామాణికతను నిర్ధారించడానికి బ్యాంకులకు తరచుగా చట్టపరమైన అభిప్రాయాలు కోరుతాయి. కొన్ని బ్యాంకులు భూమి యజమాని అతని పేరుపై ఉన్న బకాయిలను ధృవీకరిస్తూ తహసీల్దార్ నుంచి ధృవపత్రాలను తీసుకొని రుణాలు అందిస్తున్నాయి. కార్డు కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పథకం కోసం మీరు దరఖాస్తు చేయాలనుకుంటే బ్యాంక్ వెబ్సైట్ను సందర్శించాలి. బ్యాంక్ వెబ్సైట్లోని ఎంపిక జాబితా నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకోవాలి. అప్లై ఎంపికపై క్లిక్ చేయాలి. మీకు కావాల్సిన అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో అవసరమైన వివరాలతో ఫారంని పూర్తి చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్పై నొక్కాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. మీకు అర్హత కలిగి ఉంటే తదుపరి ప్రక్రియ కోసం 3 నుంచి 4 రోజుల్లో బ్యాంకు సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నమస్తే.